మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగలను దొంగలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ప్రధానంగా నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి పోలీసులు భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. ఏం చేస్తున్నాం సిచ్యువేషన్ అంతే అదే పరిస్థితి అది ఎప్పుడు ఆప్షన్లు పోతే ఒకప్పుడు ఉండేటివి అనుకుని లేవని ఇప్పుడు ఒకప్పుడు ఎంత యాక్టివ్ మియాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మన వీళ్ళు ఒక 2 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. 2 అఫెండర్స్ని. వీళ్ళు యాక్చువల్గా ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. మన దిలీప్ అనే అతను నేటివ్ ఆఫ్ యూపీ. ఇతను గత 10 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇతనికి ఒక క్యాబ్ డ్రైవర్ చేస్తున్నప్పుడు ఇతనికి ఈ రెండో అతను ఎవరైతే నిషాల్ అని చెప్పేసి ఇతను కూడా అతని పరిచయం అయినాడు. అతను కూడా యూపీ అతను. వీళ్ళిద్దరు కలిసి ఈ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు చేసి అక్కడ వాచ్మెన్ లేని సమయంలో అక్కడ చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టినారు. కాబట్టి వాళ్ళకి ఇది అలవాటు అయిన తర్వాత ఏం చేసినారంటే పెద్ద ఎత్తున మనకి డబ్బులు రావాలంటే ఇమీడియట్గా అంటే ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కరెంట్ బాక్స్లు ఏవైతే ఉంటే మన ఎలక్ట్రికల్ వైర్ బాక్సెస్ ఏవైతే ఉంటే అక్కడ వాచ్మెన్ రూమ్లలో జనరల్గా ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఆ వాచ్మెన్ రూమ్లలో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఒక్కోసారి ఏంటంటే పైన స్టోర్ రూమ్లో పెట్టి గొళ్ళెం పెడతారు. కొంతమంది చిన్న చిన్న తాళాలు వేస్తారు. అక్కడ వేసి అన్అటెండెడ్గా ఉన్నప్పుడు వీళ్ళు అవి పొద్దున పూట చూసుకుని ఎక్కడెక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ వైరింగ్ పనులు జరుగుతున్నాయో ఐడెంటిఫై చేసుకొని ఆ ఇళ్లకు వెళ్ళి రాత్రిపూట నైట్లో మిడ్-నైట్ 3 to 5 మధ్యలో వెళ్ళి వీళ్ళు ఒక కారు కూడా వీళ్ళు క్యాబ్ డ్రైవర్ కాబట్టి వీళ్ళ కారు ఉండేది వీళ్ళ దగ్గర. ఆ కారు తీసుకుని వెళ్ళి ఆ వైర్లు మొత్తం ఆ తాళం చిన్న తాళం మీద తీసి పలగొట్టి లేకపోతే విండోస్ ఏవైతే ఓపెన్ విండోస్ ఉంటాయి అండర్ కన్స్ట్రక్షన్ అంటే దాంట్లోకి వెళ్ళి